తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కోల్ మరోసారి హీట్ పెంచుతోంది. ఓవైపు 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందంటూ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించడంపై నిర్లక్ష్యం చేశారంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. బ్లాక్ కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం 13 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం కేటాయించాల్సిన తాడిచెర్ల కోల్ బ్లాక్ ను ఇప్పుడు కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సింగరేణి భరోసా యాత్ర పేరుతో కార్యక్రమం చేపట్టింది బీజేపీ. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ రేపు సింగరేణి భరోసా యాత్ర చేపట్టబోతున్నారు. కొత్తగూడెం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మణుగూరు మీదుగా భూపాలపల్లి వరకు చేరుకోనుంది. మొదటి రోజు గేట్ మీటింగ్లు, కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి భూపాలపల్లిలోనే బస చేయనున్నారు కమలనాథులు. రెండో రోజు భూపాలపల్లి కేటీకే బ్లాక్ లో కార్మికులతో సమావేశమై అనంతరం తాడిచెర్ల గనులను సందర్శించనున్నారు. ఆ తర్వాత గోదావరి ఖని ఓపెన్ కాస్ట్, శ్రీరాంపురం మైన్స్ లో కార్మికులతో ముఖాముఖి నిర్వహించి మంచిర్యాలలో యాత్రను ముగిస్తారు. 2 రోజుల యాత్రలో భాగంగా 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనుంది బీజేపీ. సింగరేణికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును కార్మికులకు తెలియచేయటమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతోందని కమలనాథులు అంటున్నారు. ముఖ్యంగా తాడిచెర్ల కోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించడంపై కార్మికులకు వివరిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు కాంగ్రెస్ పార్టీ మాయం చేసిందన్న ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను కూడా ఎత్తి చూపుతామని అంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు అసలు మైనింగ్ బ్లాక్ అయితే ఏంది, తడిచెర్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికులకు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. ఒకటి, నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులకు, సింగరేణి అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సింగరేణి భరోసా పేరు మీద ఈరోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు 2 రోజులు కాబట్టి ఎమ్మెల్సీలు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది 2వ రోజు అక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ అజయ్, ఇవాళ బీజేపీ తలపెట్టిన ఈ సింగరేణి భరోసా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సింగరేణి భరోసా యాత్ర ద్వారా బీజేపీ నేతలు ఒకసారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 2 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. గోదావరి బెల్ట్లో ఏదైతే సింగరేణి బెల్ట్ ఏదైతే ఉందో కోల్ బెల్ట్ ప్రాంతం అంతా కూడా కొత్తగూడెంలో మొదలుపెట్టి అక్కడ నుండి మణుగూరు, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల వరకు ఈ యాత్ర అనేది 2 రోజుల పాటు సాగనుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టడంతో పాటు ఆ 2 పార్టీలు సింగరేణికి చేసినటువంటి నష్టాలేంటి, ఆ 2 పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సింగరేణి ఏ విధంగా నష్టంలోకి వెళ్తుందన్న అంశాలను కూడా అక్కడ ఎత్తిచూపే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించాలన్న ఒక విజయోత్సవాన్ని కూడా వాళ్ళు అక్కడ జరుపుకుంటూనే అదే సమయంలో గతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేది, సింగరేణికి ఈ 2 పార్టీల ద్వారా జరిగినటువంటి నష్టమేంది, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి గనులు రాకుండా ఏ విధంగా అడ్డుకుంది, అదేవిధంగా
కాంగ్రెస్ ఎలాంటి ఎలాంటి విధానాలను అవలంబిస్తుందన్న అంశాలను కూడా ఎత్తి చూపే అవకాశం అయితే లేకపోదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 13 ఏళ్ల క్రితం ఒక కోల్ సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. ఆ స్కామ్ తర్వాత మైనింగ్స్ అన్ని బొగ్గు మైనింగ్స్ అన్నీ కూడా వేలంపాటలోనే తీసుకునే విధంగా ఇటు ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ రంగ సంస్థలైనా అన్నీ కూడా వేలంపాటలోనే దక్కించుకునే విధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం వేలంపాట ద్వారానే సింగరేణి అయినా మరే ఇతర సంస్థలైనా బ్లాక్లను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా సింగరేణికి దేశంలోనే మొదటిసారిగా వేలంపాటలో పాల్గొనకుండా తాడిచెర్ల బ్లాక్ 2ను కేటాయించడం జరిగింది. దీని ద్వారా దాదాపు 2500 కోట్లు కేంద్రానికి ఫీజు కట్టకుండానే వేలం ఫీజు కట్టకుండానే సింగరేణికి ఈ బ్లాక్ దక్కిందన్న అంశాన్ని వాళ్ళు కార్మికుల్లోకి తీసుకెళ్లేమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 2500 కోట్లను మిగిల్చడమే కాకుండా 60,000 కోట్ల ప్రాఫిట్ను ఈ మైనింగ్ చేయడం ద్వారా సింగరేణికి దక్కుతుందని, అదేవిధంగా ప్రత్యక్షంగా దాదాపు 1500 మంది కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని కూడా ఉందన్న విషయాన్ని కార్మికుల్లో తెలియజేయడం, అదే సమయంలో సింగరేణికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు గత ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల బకాయిలు పెట్టిందని, ఈ ప్రభుత్వం కూడా మరొక 26 కోట్ల బకాయిలు పెట్టిందన్న ఆరోపణలు అయితే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఏదైతే జెన్కో నుండి అంటే బొగ్గు తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో బొగ్గు తీసుకొని కట్టకపోవడం ఒకటైతే, సింగరేణి ఉత్పత్తి చేసినటువంటి జైపూర్ పవర్ ప్లాంట్లోని పవర్ను కొనుగోలు చేసి ఆ పవర్కు సంబంధించినటువంటి నిధులను కూడా సింగరేణికి జమ చేయకపోవడంతో 50,000 కోట్లకు పైగా బకాయిలను సింగరేణికి ప్రభుత్వం బాకీ పడిందన్న అంశాన్ని కూడా కార్మికుల్లోకి తీసుకెళ్లడం, ఈ చర్యలన్నీ ద్వారా కూడా సింగరేణి నష్టాల్లోకి వెళ్తుంది. సింగరేణి పైన అంత ప్రేమ ఉంటే ముందుగా ఆ పైసలు విడుదల చేయాలంటూ కూడా బట్టి విక్రమార్కకు కిషన్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏదైతే 1600 కోట్లకు పైగా బొగ్గు మాయమైంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏదైతే మాయమైందన్న ఆరోపణలు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ పైన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని మరింత పబ్లిక్లోకి తీసుకెళ్లడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా సింగరేణి పట్ల ఒకే రకమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నాయి. రెండిటి చర్యల వల్ల రెండిటి విధానాల వల్ల సింగరేణి నష్టపోతుంది అనే అంశాన్ని కార్మికులతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందుకోసం గేట్ మీటింగ్లు, హాల్ మీటింగ్లు, అదేవిధంగా మైనింగ్ దగ్గర మీటింగ్లు ఏర్పాటు చేసి వారికి వివరించే ప్రయత్నం అయితే చేయనున్నారు. మొత్తంగా ఈ 2 రోజుల పాటు సాగేటువంటి కార్యక్రమంలో 5 సభలు అదేవిధంగా మరొక 3 గేట్ మీటింగ్లు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.